హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీరు చూస్తున్న టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి OnePlus Nord C4 Lite. ఈ మొబైల్ అనేది మనకు జూన్ 24వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది అమెజాన్లో. అయితే దీని స్పెసిఫికేషన్ అంటే కొన్ని లీకేజ్ అయిన ఫ్రెండ్స్, ఆ కొన్ని స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ కొనచ్చలేదు, ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చేస్తాను. దాని గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. అలాగే వీడియోలో ఇంప్రెషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక OnePlus నుంచి చూసుకుంటే మనకు OnePlus Nord C4 ఈ మొబైల్ అనేది చాలానే హిట్ అయింది. మనకు 25,000 అండర్లో బెస్ట్ మొబైల్ అయితే ఒక స్థానం సంపాదించుకుంది. అయితే ఇప్పుడు మనకు OnePlus నుంచి ఒక OnePlus Nord C4 Lite అయిన మొబైల్ వస్తుంది. ఇది జూన్ 24వ తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో అయితే రాదు, కానీ అమెజాన్లో అయితే లాంచ్ చేస్తున్నారు 24వ తారీఖు అయితే. దీనికి కొన్ని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి. స్పెసిఫికేషన్ ఏంటంటే డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, అలాగే కెమెరా దగ్గర కానీ ఇవి కొన్ని లీకేజ్ అయినాయి. వాటిని మీకు అయితే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పటివరకు వీడియోకి లైక్ కొట్టలేదో లైక్ కొట్టి వీడియోని అయితే ఇంకొంచెం అయితే బూస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మెయిన్ దీనికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒకసారి డిజైన్ అయితే లుక్ వేద్దాం. డిజైన్ అయితే చూసుకుని మాత్రం మొత్తం ప్లాస్టిక్ బాడీ అయితే కనిపిస్తుంది కానీ చూడడానికి అయితే కొంచెం ప్రీమియం క్వాలిటీ లెవెల్లో కనిపిస్తుంది. కాకపోతే ప్రొడక్షన్ విషయానికి వస్తే కొన్ని ఇంకోలాగా 5తో ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజెల్లో వచ్చి పంచోజ్లో లభించే డిస్ప్లే. అలాగే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే 120 IPSతో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 2000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ అయితే లభిస్తుంది. అంటే 2100 పీక్ బ్రైట్నెస్ అయితే లభిస్తుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేకి అయితే తగ్గే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే మేబీ ఆ గ్రీన్ లైన్ ఇష్యూ లేకపోతే డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది నా ఒపీనియన్. చూడాలి మేబీ ఈ మొబైల్ లాంచ్ అయినాక మరి గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయో ఉండేవో చూడాలి మేబీ. ఓవరాల్గా డిస్ప్లే చూసుకునే మాత్రం డిస్ప్లే అనేది కొంచెం బెటర్గా ఉంది. మనకు 120 IPS కాబట్టి స్మూత్నెస్ చాలా అద్భుతంగా లభిస్తుంది. అలాగే దీంతో పాటు మనకు HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు దీంట్లో. అలాగే డిస్ప్లేతో పాటు కెమెరా పరంగా చూసుకునే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా అనేది లీకేజ్ అయింది. అది మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సర్తో లభిస్తుంది. సోనీ సెన్సార్ వచ్చి మనకి LYTC 600 సెన్సార్ లభిస్తుంది. ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంది. కాబట్టి మనకి కెమెరా దగ్గర తగ్గే ఛాన్స్ లేకుండా లిటిల్ బిట్ మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ అయినా చిన్న పోర్ట్రేట్ షాట్స్ అని ఇలా తీసుకొని అయితే చాలా ఎక్సలెంట్ కెమెరా అనేది యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఒక 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా లభిస్తుంది. కాబట్టి బ్యాక్ సైడ్ 2 కెమెరా యూజ్ చేసుకుని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. కాబట్టి కెమెరా పరంగా చూసుకుని మనకు ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు OnePlus నుంచి. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అందులో ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చే వరకు 16 MP ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఇచ్చే ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి ఇది కొంచెం మైనస్ పాయింట్ అనుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే 4K అవకాశం ఉంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే. అలాగే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా చాలా బెస్ట్ కెమెరా నా ఒపీనియన్. అలాగే దీంతో పాటు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 నుంచి 500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 80 వాట్ వరకు అయితే సూపర్ ఫుక్ ఛార్జర్ అయితే లభిస్తుంది. కాబట్టి ఎక్సలెంట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. 20 minutesలో మనకు ఎంత లేదన్నా మనకి 50% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. కాబట్టి ఎక్సలెంట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అనేది 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. కాబట్టి బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కూడా అనుకోవచ్చు. ఇందులో ఇప్పటివరకు అయితే స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి. కాబట్టి ఇవే స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే ప్రోసెసర్ కూడా ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే కాలేదు. మేబీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇందులో స్నాప్డ్రాగన్ నుంచి 695 ప్రాసెసర్ అనేది లభిస్తుంది. ఈ మొబైల్లో చూసుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ గేమింగ్ మీద చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటే నా దృష్టిలో చూసుకుంటే మాత్రం గేమింగ్ మీద అంత బాగా అయితే గేమ్ ప్లే అయితే చేయలేదు ఈ ప్రాసెసర్ అనేది. ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. ఓన్లీ నార్మల్ మల్టీ టాస్కింగ్ వీటికైతే చాలా బెస్ట్ ఈ ప్రాసెసర్ అనేది. అలాగే మనకి ఈ ప్రాసెసర్లో క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఎంత లేదని మనకి 2.4 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే మనకి ఇది వచ్చి ప్రాసెసర్ అనేది మనకి 6 nm మీద లభిస్తుంది. కాబట్టి కొంచెం ప్రాసెసర్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం గేమింగ్ అయితే పనికిరాదు. ఓన్లీ నార్మల్ బేసిక్ యూజింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ అనేది చూసుకుంటే. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవ్వండి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయో నచ్చలేదు ఒకసారి కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ప్రైస్ చూసుకుంటే మాత్రం వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే 20,000 అండర్లో ప్రైస్ అనేది పెడుతున్నారు అంటున్నారు. కాకపోతే మేబీ 20,000 అండర్లో పెట్టేవాళ్ళు ఒక 15 నుంచి 16 లోపు ఇలా పెడితే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఇలా ప్రైస్ పెడితే 20 అబోవ్ పెడితే మాత్రం ఈ మొబైల్ జోలికి అయితే అస్సలు పోకండి. 20 అబోవ్ పెడితే మాత్రం ఈ మొబైల్ మిమ్మల్ని మోసం చేసినట్టు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే OnePlus నుంచి తీసుకుందామని అనుకుంటున్నారో దీని స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉండే. మరి ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం 20,000 అండర్లో పెడితే చాలా బెస్ట్, అబోవ్ పెడితే మాత్రం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. అలాగే మరొక కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.